వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రముఖ దేవాలయం శ్రీ విజయ గణపతి దేవాలయంలో గణపతి ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రకాల పుష్పాలతో గణనాథుని అలంకరించారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే విజయాలతో పాటు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయంటున్న ఆలయ ప్రధాన అర్చకులు పెంట శ్రీధర్ శర్మతో మా ప్రతినిధి నాగభూషణ్ రావు ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ విజయ గణపతి దేవాలయంలో వినాయక చవితి పురస్కరించుకున్న ప్రత్యేక పూజలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. విజయాలు చేకూర్చే విజయ గణపతిగా ఈ దేవాలయాన్ని పిలుస్తారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకుని విజయాలు పొందుతారన్నటువంటి నమ్మకంతో భక్తులు ఇక్కడికి హాజరవుతారు. అయితే ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ దేవాలయంలో ఏ విధంగా చేస్తున్నారు, ఇక్కడ పూజలు అందుకున్నటువంటి భక్తులకు ఏమైనా ఫలితాలు కలుగుతాయన్నది ఇక్కడ ప్రధాన అర్చకులు వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారు? ఈ 9 రోజులు ఏ రోజు ఏ పూజని ఇక్కడ నిర్వహిస్తారు? ఇక్కడ భక్తుల తాలూకు మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? శ్రీ విజయ గణపతి నమః. శ్రీకాకుళంలో గణపతి క్షేత్రమైనటువంటి పాలకొండ రోడ్లో ఉండేటువంటి విజయ గణపతి ఆలయం ఇప్పుడు కూడా సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టాలని సదుద్దేశంతో వినాయక చవితి నవరాత్రులు రాగానే మన పర్యావరణాన్ని కాపాడాలని ముందుగా మట్టి వినాయక విగ్రహాలను మనమే ఉచితంగా స్వామివారి ప్రసాదంగా మనం పంపిణీ చేశాము. అలా చేయడం వల్ల విజయ గణపతి దేవాలయంలో పట్టుకెళ్ళినటువంటి విగ్రహాన్ని పూజిస్తే సాక్షాత్ విజయ గణపతి స్వామి మన ఇంటికి వచ్చారనే సదుద్దేశంతో అందరూ కూడా పూజ చేస్తారు. అయితే ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈరోజు జరిగేటువంటి ఆద్యత సేవా కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేస్తారు కమిటీ వాళ్ళు. కేవలం భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు, ఎవరు ఇబ్బంది పడకుండా. అలాగే ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ 9 రోజులకు గాను విజయ గణపతి నవరాత్రి దీక్షా మాలాధారణ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. దీక్ష చేస్తారు. 9 రోజులు కూడా చక్కగా దీక్ష చేసుకొని 10వ రోజు గణపతి హోమంతో వాళ్ళు దీక్ష ముగిస్తారు. అలాగే నవరాత్రి సందర్భంగా మధ్యలోని మంగళవారం నాడు క్షీరాభిషేకం, అలాగే శుక్రవారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా అష్టోత్తర శత కలశ స్థాపన అనేటువంటిది 108 దంపతులతో చేస్తాం. అదేవిధంగా వచ్చే ఆదివారం నాడు స్వామివారికి బెంగళూరు నుంచి తెప్పించినటువంటి బెంగళూరు పువ్వులతో పుష్పాభిషేకం చేస్తాం. ఇవాళ కూడా స్వామివారికి రంగరంగ అలంకరణంగా బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించినటువంటి ఇవి పువ్వులతోటి అలంకరణ చేసి స్వామివారి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఈ దేవాలయానికి విజయ గణపతి దేవాలయం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? అసలు విజయ గణపతి దేవాలయంలో ఉన్నట్టు ప్రత్యేక పూజలు విశేషం ఏమిటి? అయితే విజయ గణపతి అంటే గణపతులు అనగానే 32 గణపతులు ఉంటాయి. అందులో 16 ప్రాముఖ్యతమైనటువంటిది. అందులో 15వ గణపతి విజయ గణపతి. విజయ గణపతిని పూజిస్తే మనకి అన్ని రకాలైనటువంటి విజయాలని మనకి అందిస్తారని ఒక నమ్మకం ఉంది. కాబట్టి మనం విగ్రహాన్ని కూడా విజయ గణపతి స్వరూపంగా మనం తీసుకొని చేసాము. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి భక్తుల నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా కొత్త వెహికల్, అది సైకిల్ అవనండి, చిన్నపిల్లల సైకిల్, కిడ్స్ సైకిల్ అయినా సరే ఇక్కడ తెచ్చి పూజ చేసి ఇక్కడ ఎర్ర జాకెట్ ముక్క కడితే కానీ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళరు. అలాగే వాహనాల పూజ, కార్లు అవనియండి, బస్సులు అవనియండి, లారీలు అవనియండి, క్రేన్లు అవనియండి, 2 వీలర్స్ అవనియండి, శ్రీకాకుళంలో కొన్నారు అంటే ఖచ్చితంగా శ్రీకాకుళంలో మన విజయ గణపతి ఆలయం దగ్గర కొబ్బరికాయ కొట్టింది వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళరు. అంతకంటే ఇంకో ముఖ్యమైనది ఏమిటంటే ఎవరింట్లో పెళ్లి జరిగినా మొట్టమొదటి శుభలేఖ మన విజయ గణపతి స్వామివారికి తెస్తారు. ఆ శుభలేఖ మేము తీసుకొని ఏ రోజు వాళ్ళు మ్యారేజ్ అయితే ఆ రోజు మేము పూజ చేసి వాళ్ళకి ఆశీర్వచన పత్రంతో పాటు స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసినటువంటి గంధము అక్షింతలు కూడా వాళ్ళకి పోస్టులో మేము పంపిస్తాం. కాబట్టి అంత నమ్మకంతో ఇక్కడ భక్తులందరూ ఉన్నారు. ఆ నమ్మకంతో తగ్గట్టుగానే ఇక్కడ శాస్త్రబద్ధంగా పూజాది కార్యక్రమాలు అవనండి, గణపతి హోమాలు అవనండి, అభిషేకాలు అవనండి అన్నీ కూడా మేము శాస్త్రోక్తంగా చేస్తున్నాం. ఇది ఇక్కడ విశేషం. విజయ గణపతి దేవాలయంలో ఎవరైతే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారో వాళ్ళకి పూర్తి విజయాలు చేకూర్చుతున్నటువంటిది ఇక్కడ భక్తుల తాలూకు ప్రగాఢ విశ్వాసం. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వేకువజాము నుంచి ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ ప్రత్యేకత వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేకంగా విజయ గణపతి దేవాలయాన్ని అంటారు. కాబట్టి ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కెమెరామెన్ శ్రీతో నాగభూషణ్ రావు, ప్రైమ్ 9, శ్రీకాకుళం విజయ గణపతి దేవాలయం నుంచి.